ఆ రోజుల్లో కొయ్య రోల్లో దంపేవారు ధాన్యం. ఆ కొయ్య రోలు ఒకటి గోడ దగ్గర తిరగేసి పెట్టి దాని మీద ఎక్కి నించుని గోడ మీద ఉన్న ఓ కోతికి వెన్న ముద్దలు తీసి పెడుతున్నాడు. పెట్టి కోతి తింటుంటే ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే అంత ఇష్టం. వాటికి వెన్న పెట్టి అవి తింటూ ఉంటే నవ్వుతున్నాడు. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూసి, అమ్మా అమ్మ, నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, ఆడుకుంటానన్నానమ్మా, నాకు సగం పాలిచ్చి నన్ను ఒళ్ళోంచి దింపేశావమ్మా, నీకు పొంగిపోతున్న పాలు ఎక్కువైపోయాయమ్మా అని చెప్పి అమ్మని తలుచుకుని అమ్మ ఎక్కడ వస్తుందో అమ్మ ఎక్కడ కొడుతుందో అని భయపడిపోయిన వాడిలా వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఆ కుంతీదేవి ప్రార్థన చేస్తూ అంటుంది, కృష్ణ నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసిందంటుంది. అలా భయం నటించాడు. వెనక్కి తిరిగి భయంతో యశోద వచ్చేస్తుందేమో పట్టుకుంటుందేమో అన్నట్టుగా చూస్తున్నాడు. నీలోగా ఆవిడ రాని వచ్చింది. ఇంటి నిండా ఎక్కడ చూసిన స్తంభాలు. వాళ్ళ ఇంట్లో ఆయన బయలుదేరి గబగబా పరిగెట్టి ఆ స్తంభాల చాటును దాక్కుంటున్నాడు. యశోద కూడా వెనకాల పరిగెడుతోంది. ఆ స్తంభాల చాటుకు వెళ్ళి దాక్కుంటున్నాడు కనపడకుండా. చిన్న బుడతడు. అమ్మేమో అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎక్కడున్నాడని ఆయాసపడుతూ నిలబడితే స్తంభం చాటు నుంచి నక్కి చూస్తూ ఉండేవాడు. ఇదిగో ఇక్కడున్నాడని పరిగెడితే మళ్ళీ అలా పరిగెడుతూ ఇంకో స్తంభం చాటుకి వెళ్ళిపోయేవాడు. మధ్య మధ్యలో దూరంగా నించుని అమ్మ ఇటొస్తే అటెడుతూ అటొస్తే ఇటెడుతూ ఆ కాటిక ఇలా ఇలా నలిపేసుకుంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంటే దేవతలు అప్సరోగణం కూడా ఆకాశంలో నిలబడి అయ్య బాబోయ్ అంత గొప్ప లీల చేస్తున్నాడని చూశారట. ఆ చెంపలన్నీ కాటుకైపోయి దొంగేడు పేడుస్తూ ఆ చేతులన్నీ కాటుక చేసేసుకొని అమ్మ అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, వెన్న తిన్నమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, కుండలు పగలగొట్టనమ్మా, ఇంకా ఇలాంటి అల్లరి చేయనమ్మా, అమ్మ నన్ను కొట్టకమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నన్ను ఏం చేయకమ్మా అని అరుస్తున్నాడు. అయినా యశోద పట్టుకుందామని పరిగెడుతూనే ఉంది. అటు తిరిగింది ఇటు తిరిగింది. చిట్ట చివరికి చూశాట, అయ్యపిచ్చి తల్లి, లోకంలో నన్ను పట్టుకోగలిగిన వాళ్ళు లేరు, నన్ను పట్టుకుంటామని పరిగెడుతున్నావా? కానీ అమ్మా అన్న మాట వెనక ఉన్న మాధుర్యం ఏమిటో నేను నీకు కొడుకుగా పుట్టాక నాకు అర్థమైందమ్మా, అందుకని నువ్వు కష్టపడితే చూడలేకపోతున్నానని దొరికిపోయాట.